Hello guys, welcome back to our channel Sai Arvind Official. మనమైతే ఇవాళ ఎడిగోత్రం స్విమ్మింగ్ పూల్ వాటర్ ఫాల్స్. మనం అయితే వాటర్ ఫాల్స్ కి అయితే పోతున్నాం అనమాట. అది ఎక్కడ అంటే మనం ఎట్లా పోవాలి ఏం కదా ఇదే ఇట్లే ఉంటది గాయస్. చూసిరుగా మధ్యలో మాట్లాడుతుంటే ఇదే ఇట్లే ఉంటది గాయస్. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అయితే ఇప్పుడైతే మనం ఎట్లా పోవాలి ఏం కథ అన్ని చూపిస్తాం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మనం తొర్రూరులోనే అయితే ఉన్నాం. టిఫిన్లు అయితే తీసుకొని తింటున్నాం. ఆకలి అవుతుందని చెప్తే సంజయ్ గారు నేనే కొనిచ్చిన పాపం మనకి. ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా అయ్యా కొనిచ్చింది అట్లుంటది మనతోని. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళినాక ఎట్లుంటది వ్యూ ఏం కాదు అని అయితే సంజయ్ గారు చెప్తాడంతా. చెప్తావా మామయ్య? ఎలా చెప్తా అండి. ఏం చెప్తారా? ఆకలి అవుతుందంట. ఏం వ్యూరా? వ్యూ అయితే చెప్తాడంట. వ్యూ కాదు వ్యూ అయితే చెప్తాడంట. మనమే కనబెట్టింది ఆడ. సరే గాయస్, మనోడే అనమాట. ప్లేస్ మొత్తం తయారు చేయించి అన్ని చేయించి మనోడే. సో మనం చెప్తా ఎట్లా అంటే మన వీడియో చూసిండు అనమాట ఆ ప్లేస్. ఇంతేనా? ఇట్లనే చెప్పాలా? ఇట్లనే చెప్పాలా? సో చలో మనమైతే టిఫిన్ తినేసి అయితే రైడ్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు మళ్ళా నేను వెళ్తున్నప్పుడు అయితే చూపిస్తా. మనం అయితే దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట. ఇంకెన్ని కిలోమీటర్లు అంటే ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి? 30 ఉందన్నమాట. సో గాయస్ ఇప్పుడైతే మనం ఇంకా ఒక 30 కిలోమీటర్స్కి అయితే డిస్టెన్స్ లో ఉన్నాం అనమాట. మనం 30 కిలోమీటర్స్ వెళ్ళంగానే ఒక అద్భుతం అయితే చూడబోతున్నాం. బ్రదర్ కలిసిండు, అడిగినామన్నట్టు వాటర్ వస్తున్నాయా లేవా అని చెప్పేసి. అడిగితే నార్మల్ గానైతే వస్తాయి, ఇప్పుడు ఎవరైనా చేయమని కదా అని చెప్పేసి తెలిసి అదనమాట. మనోడైతే లొకేషన్ ఎక్కాడు. సో ఇప్పుడు మీకైతే అక్కడికి పోయినాకనైతే చూపిస్తా. వీడియో మొత్తం ఎట్లా ఏంటి అని మొత్తం నేను బ్లాగ్ అయితే కొట్టేస్తా అనమాట ఇవాళ. చూడండి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎట్లా వ్యూ అయితే. ఇగో ఫోన్ లో కనిపిస్తుందో అనిపించలేదేమో కానీ నిజంగా చెప్తున్నా గాయ్స్, వచ్చినందుకు తృప్తి. అసలు వేరే అంటే వేరే అనిపిస్తుంది గాయ్స్ లొకేషన్. గాయ్స్ నిజంగా చెప్తున్నా వేరే అసలు లొకేషన్ మాత్రం. అమ్మ ఎన్ని రోజులు ఉంటారా అయ్యా ఇంట్లో, బయటికి రారి, తిరుగుర్రి, జర ఎంజాయ్ అయ్యర్రి. ఇప్పుడు చేస్తామో రేపు చేస్తామో ఏం తెలుసు. మీకు ఇట్లాంటి ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్. నెక్స్ట్ పోగైతే అయితే వాటర్ ప్లాన్ అయితే అది వేస్తున్నాం అనమాట వాటర్ ఫాల్స్ కి. అది అటు ఎందుకు పోలేదు అంటే ఇప్పుడు మన వాళ్ళు అయితే లేరు, హాస్టల్లో అయితే ఉన్నారు. వాళ్ళు చదువుకోనికి అయితే వెళ్ళారు అనమాట. చదువుకొని ఏం చేస్తారు అన్నమాట. ఇట్లా సో మీకైతే గాయ్స్ అక్కడికి వెళ్ళాకనైతే వ్యూ అనేది ఎట్లా ఉంది ఏం కదా మొత్తం చూపించేస్తా. అంటే బై బాయ్. నేనాలు కన్న కళ నిజమయ్యేనా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. వేరే లొకేషన్ మాత్రం రోడ్ అయితే గలీజ్ ఉంది. చూసుకోవచ్చు మీరు రోడ్ ఎట్లుందా ఏంది అని చెప్పేసి. ఇక ఊరు అన్నప్పుడు మనం పోయే లొకేషన్ అట్లాంటిది అనమాట. సో ఒకసారి మీద వ్యూ చూసుకోరి. గుట్ట ఏం కనిపిస్తుంది గాయ్స్. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు. చూడండి మన వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ ఇల్లులు ఉన్నాయి గాయ్స్. వాళ్ళకి ఎంత స్వర్గం అనిపిస్తుందో ఏమో, కానీ వేరే అంటే మనకు లొకేషన్ మాత్రం వేరే అంటే వేరే అనిపిస్తుంది. రోడ్డు మాత్రం వేరే ఉంది. దారిలో 2-3 అడిగినాం గైస్. ఏమంటారు అంటే
ఒప్పుకోవచ్చు. వాన వల్లే రావట్లేదు అదే అంటారు, నర్వస్ అయిపోయినాం. కానీ అక్కడికి పోయినాకనైతే చూద్దాం ఎట్లుంటది ఏం కథ మొత్తం చూసేసుకుందాం. వాటర్ ఫాల్స్ వచ్చినా రాకున్నా మనమైతే ఇవాళ ఫారెస్ట్ మొత్తం విజిట్ చేస్తున్నాం గాయస్. సో చూసుకోవచ్చు మన నింజా Z9 అనమాట, మనం పల్సర్ బైక్ మీద దీని మీద అయితే వచ్చేసినాము. మనోడు చూసుకోవచ్చు తెలుసు కదా. ఇంకా మినీ వాటర్ ఫాల్స్ ఉంది కదా, అక్కడ కూడా పోదాం. మొన్న బ్యాగ్ నా భుజాలు వస్తున్నాయి. భుజాలు వస్తున్నాయా అప్పటికే తీసుకుంటే వెళ్తా అన్న. సో మనం అయితే ఇంకా చిన్న 7 wheels వాటర్ ఫాల్స్, 7 wheel అది కాకుండా మినీ వాటర్ ఫాల్స్ ఏంటిది అది మినీ వాటర్ ఫాల్స్. మినీ వాటర్ ఫాల్స్. మినీ అంటే చిన్నగా ఉంటుంది అన్నమాట. చిన్న మినీ అంటే తెలుసా ఇంగ్లీష్, తెలుగులో స్మాల్ అంట. సారీ తెలుగులో స్మాల్ అంట. సారీ మనం మామూలుగా లేదు. సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళినాకనైతే చిన్న చిన్న ఏమున్నాయి ఏం లేవు అని చెప్పేసి మొత్తం అయితే చూసేసుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఏంది. ఇంకోటి మినీ వాటర్ ఫాల్స్ అంట, కొంచెం రిస్క్ అని అంటారు. రిస్క్ అని అంటే అది ఏంది ఏమంటారు అని అంటే కొంచెం రిస్క్ ఉంటుంది లోపలికి వెళ్ళడం. మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి రామానంట, డేంజర్గా ఉంటుంది అంట. అలా లోపలికి వెళ్తే బయటికి రామానంట, డేంజర్గా ఉంటుంది అంట. తెలుసా బండి అక్కడ పార్క్ చేసినాం, హ్యాండిల్కి వేసిర్రా వేయలేదా చూసుకో అని చెప్పాడు. తోలితే ఆడు పోయి డైరెక్ట్ బండి మీద కింద పట్టాడు. వేరే ఏమనిపించింది, దెబ్బ తాకిలా చదువుపెట్టి ఒకసారి. నాకు దెబ్బలు తాకుతారా ఐరన్ బాడీ అది చూసుకోరు కదా. అమ్మా వస్తుంది. ఇది ఏమైంది అంటే గాయసిగో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ కాదు పెట్టుకోవాలి. ఏమైనా ఉంటే అటు ఇటు వెళ్ళిపోతుంది. అట్లా అని కాదు కానీ అయితే ఒకటి చెప్తున్నా నీకు. 7 బావుల వాటర్ ఫాల్స్ చెప్పేసి అది ఉంది అంటే అక్కడికి వెళ్దామని మేము అనుకున్నాం. కానీ చాలా మంది మధ్యలో అడిగేసరికి అక్కడ వస్తలేవు అది అంటే మరి దగ్గరలో ఏమైనా ఉందా అంటే భీమారం వాటర్ ఫాల్స్ అయితే ఉందని అన్నాడు. సారీ భీమారం కాదు బయ్యారం. పెట్రోల్ ఉంటే కొట్టుకోవచ్చు అయిపోయారా. సో వెళ్దాం అనుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇది పెడతాం గాయ్స్. నెక్స్ట్ పార్ట్ ఒకవేళ వస్తే అక్కడికి వెళ్తే అది కూడా చేస్తాం. ఇప్పుడు మనం వచ్చిందే చూపించడానికి మీకు, చూపించడానికి మేము ఎంజాయ్ చేయడానికి వస్తే వచ్చినాం. ఇప్పుడు వాడికి వెళ్ళాకనైతే లొకేషన్ ఎట్లా ఏంది అని మొత్తం అయితే చూపిస్తా. చూసుకో చూడండి, ఇక ఎట్లుంది చూడండి ఒకసారి. అమ్మ తోడు అట్లా కాదు గాయస్. ఇప్పుడు ఈ మధ్య అయ్యో మన పులి అబ్బాయి పోస్తే ఎట్లుంటది, వేరే ఫీల్ ఉంటది. వన్ షాట్ కింద కామెంట్ చెప్పండి. అమ్మ తోడు జారి కింద పడుతున్నాయి కదా. అవి ఉన్నాయి రావాలట కొంచెం. సో మీకైతే గాయస్ అక్కడికి వెళ్ళాక చూపిస్తా. ఏమనుకోకూడదు ఎందుకంటే కొంచెం ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ అయితే లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాక వాటర్ ఫాల్స్ అనేది మొత్తం చూపిస్తాను, మొత్తం చూపిస్తా. నడిచాం సగం దూరం నడిచాం కాబట్టి ముసు వస్తుంది, అంతా గడ్డ గడ్డ ఎత్తుంది. అరే ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అన్నం అయితే బాటిల్ ఇచ్చేసి అమ్మ బ్యాగ్ ఇచ్చేసి నాకు చూడు ఒకసారి మన పరిస్థితి చూడండి. చూడండి మన సంజయ్ గారు చూడు చూసారు కదా. సో గైస్ చూడండి సాయి అరవింద్, సాయిరామ్ ఫోన్ కరెక్ట్ పట్టుకో వీడియో తీస్తాను కానీ సాయరే ఎట్లా అనిపిస్తుందిరా? సో గాయ్స్ వేరే అనిపిస్తుంది లొకేషన్ అసలు వేరే ఉర్రి ఇట్లా అంటే అట్లా చెప్పేసాలి అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ వీడియో మంచిగా వెళ్తే భోగైతే కూడా నెక్స్ట్ ప్లాన్ వేస్తాం అనమాట. ఇప్పుడు వీడియోకి వెళ్ళి చూసుకుంటే పోతే ఎంత కింద పడతా అది ఈయనకైనా చూపిస్తా. అప్పటిదాకా జర్ర కొంచెం అవురి గాయస్ ఎట్లా పోవాల్సి వస్తుంది తెలుసా? అరే దారుగానే దారు జారుతుంది గాయస్, నిజంగా చెప్తున్నా గలీజ్గా జారుతుంది.
పోతాయి ఈ బండ నుంచి పోతాయి నీళ్ళు. మీకు ఎందుకు దిగాలంటే ఎట్లా అంటే ఇది మన మైబాద్ డిస్ట్రిక్ట్ అన్నమాట. ఎంత దూరం వచ్చినాం తెలుసా? ఇప్పుడు దగ్గర దగ్గర ఎంత ఉంటుంది అంటే ఒక 150 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చినాం. ఇది పొద్దుగాల మార్నింగ్ అయితే స్టార్ట్ అయినాం. మనం అక్కడ తీసినాం. అసలు 7 బావుల వాటర్ ఫాల్స్ కాడికి పోదామని అనుకున్నాం, కానీ అది రేపు వెళ్తాం అనుకుంటా. అక్కడికి వెళ్తే ఒకవేళ పార్ట్ 2 పెడతా, లేదంటే లేదు. సో ఇప్పుడు మనమైతే ఇప్పుడైతే మనం ఎక్కడ అంటే ఇది బయ్యారం అన్నట్టు. బయ్యారం దగ్గర వాటర్ ఫాల్స్ అయితే ఉంది. చింతగాని గుంపు. ఓకే, బయ్యారం దగ్గర ఊరు అన్నట్టు. ఇది చింతగాని గుంపు అని చెప్పేసి వాటర్ ఫాల్ అయితే ఇక్కడ ఉంది. అక్కడికి వచ్చినాం. ఇది కూడా ఎట్లా తెలిసిందంటే మధ్యలో అన్న వాళ్ళని అడుగుతుంటే ఇట్లా చెప్పేసిర్రు. వీడికైతే వచ్చినాం మేము. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు కిందికి దిగినా కానీ అయితే చూపిస్తా చూడండి మొత్తం ఎట్లా వస్తుందో చూసుకోవచ్చు. కిందికి చూడండి చూడండి లోపల చూడండి మొత్తం. సో మర్చిపోకుండానైతే కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీకైతే ఇప్పుడు చిన్న వ్యూ చూపిస్తా. మీరు ఇట్లాంటి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి కంటెంట్లు ఇంకా ఎన్నెన్నో తీస్తాం మేము కూడా. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా ఎన్నో తీస్తాం. సో ఇతను చూసుకోవచ్చు, మన బావ అనమాట. మన బావ కాదు, మా బావ. ఏమని అంటే నమస్తే గాయ్స్ అంటాడు తెలిసి. ఇంతకుముందు కొన్ని వీడియోలలో పెట్టినాం. బుద్ధ వీడియో ఏంటి? నమస్తే అయ్యప్ప చెప్పరా, చేయితో చెప్పరా. హాయ్ అండి ఉప్పల్ వాళ్ళు. చలో సెట్ అయిపోయింది అనుకో. ఇక్కడ మేము ఒకటి. సో మనం చూసుకోవచ్చు చూడండి మన బాడీ. మనం వర్కౌట్ చేస్తాం అట్లా. చూడండి మన ఏతులోడు అయితే వచ్చిండు అనమాట. ఏముండదు అంటే వల్ల మనం ఇప్పుడు కిందికి దిగినాకైతే చూపిస్తా ఈ ఫోన్ కవరు. అరే కాదు మొన్న ఇంటర్వ్యూలో ఏమేమి చెప్పు. ఫస్ట్ ర్యాంక్ అన్నాడు, వచ్చేసరికి మార్క్స్ లాస్ట్ ర్యాంక్. సో మనతో ఉంటే అట్లా ఫన్ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి ఎట్లా ఉంది మొత్తం దిగాలి. కింద పడితే అట్టే తెలుసా గాయ్స్. అక్కడ అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంట. మనం ఇప్పుడు వాళ్ళని దిగొద్దు, ఎందుకనంటే కొంచెం వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటుంది. చూసుకోవచ్చు లొకేషన్ అయితే చూడు ఇక్కడ ఎక్కడుందో ఎట్లుందో. మనం ఇప్పుడైతే రియాక్షన్ కోసం తమ్నెల్ కోసం అయితే చేస్తున్నాం. పెట్టి ఒక రియాక్షన్ చెప్పు మంచిగా. అరే ఏంట్రా ఇది రియాక్షన్ చెప్పు. రియాక్షన్ చెప్పాలి. రియాక్షన్ పెట్టు అన్న. సరే చెప్తున్నా కదా తమ్నెల్ కోసం. ఒక మామూలు లేదు ఇది ఇక్కడ వ్యూ మొత్తం. మామూలు లేదు ఇది ఇక్కడ వ్యూ మొత్తం. ఫోటో రా వీడియో గ్యాప్ అని అట్లా అన్నప్పుడు నువ్వు పెట్టు మంచిగా. ఎట్లా తెలుసా సరే వీడియో తీస్తున్నా, ఫోటో కూడా కాదు. మొన్న చూసారు కదా ఎట్లా పెడుతుండు. సో ఫన్నీ ఎక్స్ప్రెషన్ అనమాట అది. మనం ఏడున్నా ఫనీ క్రియేట్ చేస్తాం, అట్లా ఉంటుంది మన. మన సారీ అఫీషియల్ అంటే మన వేరే ఉంటుంది. ఏడా గాయ్స్ ఎట్లా తెలుసా ఎంత తీట పని చేస్తుండంటే గలీజ్ తీట పని చేస్తుంది. వీడు ఎక్కడి నుంచి బండి లేపిండు పాపం. బండి లేపిన కింద పడ్డా ఎవడరా వీడు కదా. సో గాయ్స్ బండి మించి అయితే కింద పడ్డాడు మనవాడు పాపం. చేయి చూపెట్టి ఒకసారి ఇట్లా చేయి ఒకసారి బ్యాగ్ తిప్పు. సాలియాని ఒకసారి తిప్పు. మనోడు ఇవ్వాలి. మనకి ఇక్కడ కార్లు ఉంటాయి చూసుకోండి. ఇక్కడ కాదు గాయ్స్, లవ్ ఫెయిల్యూర్ అది. లవ్ ఫెయిల్యూర్ 1 2 3. చూసుకోవచ్చు మనోడే. అరే ఏం చేస్తున్నావు సంజయ్ ఆడ? ఏంట వినవాడట్లేదు, సౌండ్కి వినవాడదు. వినవాడదు ఆయన. ఉడతావుగా అప్పుడప్పుడు. ఎట్లా ఉడతారు కాబట్టి ఇంటికాడ నిజంగా ఎట్లా ఉడతాడు. మళ్ళీ ఊర్లో వినవాడతాయి. కట్టేసి చూస్తే నిన్ను కట్టేస్తారు ఈడ. కట్టేసి చూస్తే నిన్ను కట్టేస్తారు ఈడ.
ముఖం అట్లే ఉంది. మొత్తం పిచ్చోడ్ లెక్కనే చేస్తున్నావు కదా, పిచ్చోడ్ లెక్కనే చేస్తున్నావు కదా. ఆ పొట్టాలు కనిపిస్తున్నాయి మంచిగా ఒక్కొక్కటి. సో హాయ్ చూసుకోవచ్చు, మనమైతే వచ్చేసినాం ఇక్కడికి. చూడండి వాటర్ ఫాల్స్, ఇది చింతగట్టు గుట్ట వాటర్ ఫాల్స్ అంట. సో మనమైతే వాళ్ళ చూసుకోవచ్చు, మీరు ఎట్లా ఉంది వ్యూ అనమాట. ఇక్కడ నుంచి 7 బావులు అది వాటర్ ఫాల్స్ అయితే దగ్గరనే అనమాట. కానీ మేమైతే వెళ్తలేము, కొంచెం చీకటి అయిపోతుంది, టైం కూడా వేస్ట్ అయింది. సో మనమైతే రమ్మంటే వీళ్ళు భయపడుతురు కదా సార్, నిజంగా చెప్తున్నా, మస్తు భయపడుతురు వీళ్ళు. వీళ్ళకు రాజులేసి కూర్చోబెడదాం ఇంట్లో నెక్స్ట్ టైం. ఏమంటావు బాయ్? మేము ఇద్దరం అయితే ఒప్పుకున్నాం తెలుసా సార్, కానీ ఏం చేయలేం. మనమైతే ఇప్పుడు చేయాల్సిందే. అదే కూడా ఎట్లా మొత్తుకుంటారో ఫోటోలు అని చెప్పేసి అని. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగా. సో గాయ్స్ చూసుకోవచ్చు, మనోడైతే వచ్చేసుకున్నాం పైకి. ఇప్పుడు చూడండి అందరం అయితే సెట్ అయిపోతున్నాం. చలో వెళ్ళిపోదాం. మన ఇంగి మన బట్టలు అన్నీ చీ ముద్ద అయిపోయింది గాయ్స్. సో ఇప్పుడు ఏంటంటే మనం వెళ్దాం, పైకి వెళ్ళినాక కొంచెం డిస్కషన్ చేసుకొని చిన్నగా బయలుదేరుతాం అనమాట. ఎట్లా ఏంది అని చెప్పేసి, ఇదంతా ఎట్లా రావాలంటే గాయస్, మన మైబాద్ దగ్గర ఉన్న వాళ్ళకైతే ఈజీ. ఎందుకంటే మేము ఫస్ట్ 7 బావుల దగ్గర పోదామని చెప్పేసి వచ్చినాం, కానీ కొంచెం రిస్క్ అయిపోయింది, అక్కడికి వెళ్ళొద్దు అది అని చెప్పి అందరు అంటుంటే లైట్ తీసుకున్నాం. ఇక్కడ దగ్గర ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చేసి ఇదైతే వ్యూ ఎంజాయ్ చేసినాం. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అనుకో, ఇక ఏదో ఒకటి సరే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది చనిపోయారు అంట, మస్తు మంది చనిపోయారు అది అని చెప్పేసి టాక్లు వస్తున్నాయి. అయినా కానీ కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే మనం మాట్లాడి చిన్న అయితే పైకి ఎక్కేసి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మీదికైతే వెళ్ళి మనం ఏంది ఎట్లా పోదామా వద్దా అని చెప్పేసి, అదే వాటర్ ఫ్లో అయిపోయిందా, మనం వెళ్దామా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం ఇక. సో గాయస్ అయితే మనం అయితే ఇప్పుడు రిటర్న్ అయిపోయినాం అనమాట. చూసుకోవచ్చు మనకు వచ్చింది వేరే లొకేషన్, మనం పోయేది కూడా ఇప్పుడు వేరే సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. చూసుకోండి అక్కడ గుట్ట మాత్రం వేరే అనిపిస్తుంది అనుకో. ఇప్పుడు ఎట్లా అంటే మన వాళ్ళు ఫోన్ చేసి ఇప్పటికే గలీగా వేసుకుంటున్నారు అనమాట గలీగా. సో ఇప్పుడు మనం ఎటు పోవాలి ఏంటో ఏం అర్థమైతే లేదు అందరు. సో గాయస్ మనమైతే రిటర్న్ వెళ్తున్నాము. ఇప్పుడు ఎట్లా అంటే రోడ్డు చూడండి ఒకసారి ఎట్లుందో, మొత్తం కచ్చడా కానీ లొకేషన్ మాత్రం వేరే గాయస్. ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంకా ఘోరం అనిపిస్తుంది నాకైతే. మొత్తం లొకేషన్ వేరే అవసరం, కళ్ళతో చూడాలి గాయస్. గుట్టలు ఉంటే గుట్టల మీద వండించేసిరు మొత్తం. ఇదే అనుకుంటా టెక్నాలజీ అంటే. సో చూసుకోరి. అరే ఎట్లా అనిపించిందిరా ఒకసారి స్లో అయ్యి, ఎట్లా అనిపించింది చెప్పు. వ్యూ ఎట్లా కనిపిస్తుంది సార్? ఫుల్ వీడియో వస్తే మీకు అర్థమవుతుంది. అయితే మస్తున్నాయి ఇట్లా కొండలు ఇవి అవి చాలా ఉన్నాయి.
అసలు చెప్పాలంటే ఊరు చుట్టూ మొత్తం కొండలే చూడండి, అసలు వేరే అయితే 2 ఉన్నాయి. రే ఆగు. ఏంది కథ ఆగు. ఏమైంది? సో మ్యాప్ చూస్తున్నాం, మనం ఇంటికైతే వెళ్తున్నాం గాయస్. ఇక అంత పిచ్చిలేస్తుంది నాకు. కానీ మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి కూడా. మేము ఏమనుకున్నాం అంటే ఏడుబావుల వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దామని అనుకున్నాం. కానీ అక్కడ ఏంది వాటర్ వస్తలేవు, ప్లస్ మళ్ళీ అది ఇది అని చెప్పేసి అందరు అంటా ఉంటే చాలా మంది చనిపోయారు. అక్కడికి ఎందుకు అవసరమా, వద్దులేండి అది ఇది అని చెప్తే సరే లైట్ తీసుకో అని చెప్పేసి ఇక్కడ బయట చింతగుట్ట వాటర్ ఫాల్స్ అయితే ఉండే, అక్కడికి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి వీడియో అయితే తీస్తాం మ్యాచ్ వర్కే. సో మీరైతే ఇట్లాంటి కంటెంట్ కోసం ఇంకా లైక్ చేయండి, షేర్ చేసుకోండి.